బాగానే ఉందనేది కూడా లీకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాగానే ఉంది అంటే ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం. ఆయన కింద అసలు కూర్చోకూడదు, పడుకోకూడదు అవన్నీ. కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా 2 రోజుల నుంచి మరి. సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది. అండ్ ఆయన్ని ఒకటే రూమ్లో పనిష్మెంట్ సెల్ లాగా అంటే మనం ఇంకా ఏమీ అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు. ముందే పనిష్మెంట్ సెల్లో వేసేసి 22 అవర్స్ ఆయన్ని లాక్డ్ డోర్లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక 60 కెమెరాలు కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెస్ శోభరాజో లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్. సో అది ఇంత ఫాల్స్ కేసెస్లో అంత చేయడం అవసరం. ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా. మనం రిమాండ్ మీద కదా తీసుకొచ్చారు. ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా. మరి ఎందుకు అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్గా? అంటే ఇప్పుడే మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం మేము అది ఇప్పుడే. ఎందుకంటే ఆయన కింద పడుకోలేరు, కింద నుంచి లేవాలి ప్రతిసారి. జస్ట్ నేల మీద కదా, టెయిల్ బోన్ తగులుతూ ఉంటుంది కదా. టెయిల్ బోన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆ వెన్నెముకలో లాస్ట్లో ఉంటుంది. అది ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది పాపం. అదొకటి. బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆయనకి చాలా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి, స్లీప్ యాప్నియా ఉంది. సో ఇవన్నిటికి అట్లా క్లోజ్ రూమ్లో లాక్ చేస్తే బ్రీదింగ్ ఆడదు కదా. బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వదు. అవన్నీ ఫిజికల్గా టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు. నాకు దీని గురించి ఐడియా లేదండి. సత్యవర్ధన్ అరెస్ట్ చేసి తీసుకున్నారు, స్టేషన్లోనే ఉంచారు. ఇప్పటికి వచ్చి ఎక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచలేదు. ఎలా చూస్తారు దాన్ని? అంటే ఆయన్నే కిడ్నాప్ చేశారనేది కదా కేసు. కానీ ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. సత్యవర్ధన్ని మేము ఎందుకు కిడ్నాప్ చేశామంటే 20,000 కోసం అంట. అది అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మాకు ట్రస్ట్ ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత సర్వీస్ చేసాం, మేము 20,000 కోసం చేస్తామా? అదంతా ఫాల్స్ కదా. దాన్నే ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు ఎక్స్టార్షన్ కింద చేస్తున్నారు. ఎందుకు సత్యవర్ధన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచట్లేదు 2 రోజులు బట్టి పోలీసులు? అదే ఎందుకు చేయలేదు అనుకోవడానికి ఏముంది, అది వెరీ మచ్ ఎవిడెంట్ కదండి. ఎక్స్టార్షన్ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలు ట్రై చేస్తున్నారు. సత్యవర్ధన్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది కదా మరి. లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా మెజిస్ట్రేట్ దగ్గర. దాంట్లో ఇంకా అనుకోవడానికి ఏం లేదు కదా. దిస్ ఇస్ వెరీ స్ట్రైట్. అవును అది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు మా పిటిషన్. అవును ఇంత ఫిజికల్గా అసలు ఏమీ లేకుండా, కేర్సే లేకుండా అలా సఫర్ చేస్తున్న ఫిజికల్ థ్రెట్ ఉంది కదా మరి. తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్గా చేసి అందరి నుంచి వేరు చేసి 22 అవర్స్ అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్లో పడేయడం అనేది ఎట్లయినా ఎలా ఉంటాం మనం అంతసేపు? ఆయన అంత పబ్లిక్లో ఉండే మనిషి.